ఇప్పుడే ఫోన్ చేస్తాను ఏంది. హలో ఏమైంది మా బావతో మాట్లాడినావా? మాట్లాడినా. ఏమన్నాడు? ఒప్పుకున్నాడా? నిజంగానా? నిజంగానే ఒప్పుకున్నా. అంటే ఏం మాట్లాడినా? వాడు చిన్నప్పటికి నుంచి లవ్ చేస్తాడు, నువ్వంటే మస్తు ఇష్టం అని చెప్పి చెప్పిన. లవ్ ఎత్తుండు ఏంది? చేస్తున్నావు కదా, చేస్తున్నా అని చెప్పాలి కదా. అది నువ్వు సీరియస్ కావద్దు మళ్ళా. కాను చెప్పు. నిజం ఎప్పుడు నువ్వు సీరియస్ కావు కదా. కాను చెప్పు. నిన్న తాయనమత్తులా అరవింద్ అని నేను లవ్ చేస్తానని చెప్పిన. అరవింద్ అని లవ్ చేసుడేంది? అట్లెందుకు చెప్పినావు? ఇప్పుడు నేను అరవింద్ అని చేసుకోవన్నా? మెంటల్ మొక్కపోట అట్లెందుకు చెప్పినావు అసలు? మరి ఏం చేయాలి? అరవింద్ అని అంటే మీ అయ్యి ఎట్లా ఒప్పుకోడు కాబట్టి అట్లా చెప్పిన. ఈ గ్యాప్లో ఎట్లయినా టైం దొరుకుతుంది, ఆ టైంలో నేను ఏదో ఒకటి చేస్తాను, ఏం టెన్షన్ తీసుకోకు. నువ్వు ఆలోచించుతావో అడుక్క తింటావో నీ ఇష్టం, నాకైతే సంబంధం లేదు. నేను అదైతే అరవింద్ గాని చేసుకోండి. అయినా ఏంది ఈ అరవింద్ అని చెప్తే అందరూ యాక్ అని అంటారు. ఇక్కడ అంత సిందాలుగా ఉంటాడా? మామా అయ్యా ఏం చేస్తాను? చూసా వీడిని రోజు చంపుతాను. ఈయనే ఉన్నాడా? ఫోన్ మళ్ళీ వీడియో ఫోన్ చేస్తాడా చెత్తగాడిది? మీ దగ్గరికి వస్తానా? ఫోన్ ఎందుకు ఎత్తాను? నీకే ఫోన్ చేస్తానరా? అరే నాకు మస్తు భయం టెన్షన్ అవుతుంది. అసలు ఏం అర్థమవుతలేదురా. ఏంది భయం అవుతుందా? భయం ఎందుకురా దరిద్రుడా? అక్కడ నా పేరు చెప్పినావు అని నా పేరు ఎందుకు చెప్పినావు నువ్వు? అరే ఆ టెన్షన్లో నేను ఏం చెప్పాలని అర్థం కాక చెప్పినా కదరా. అంటే ఇప్పుడు సోమ్యం నేను చేసుకోవాలా? అరే అట్లా కాదురా, సాధన అయితే నువ్వైతే ఏమన్నారా, అందుకని అట్లా చెప్పినారా. ఈ గ్యాప్లో మనం ఏదో కూడా ఆలోచించవచ్చు అని చెప్పి అట్లా చెప్పినారా. చెత్తాం ఒక పొడ ఆగేదో ఫోన్ స్వాగతం ఇస్తాను. అమ్మ తోడు వీడు కూడా జరిగింది మాకు. మాట్లాడు ఏదోటి. నువ్వే మాట్లాడు మామ, నువ్వైతే నింటాడు. హలో అన్నా, పోయినావు ఆల్రెడీ? సరే అన్నా వస్తానా. నువ్వే మాట్లాడరాదు ఇక, నేను వచ్చాడు ఎందుకు? సరే అన్నా, సరే అత్త అన్నా. నువ్వు ఒక్కనే వస్తే మంచిగా ఉండదు. ఈ రత్నాకర్ బాబాయ్ని తీసుకొని వస్తా. ఆయన కొంచెం మాట్లాడతారు కదా, పెద్ద మనిషి కదా. సరేనా? సరే అన్న. వీడు ఆల్రెడీ పోయి మా మామూలు ఇంటికాడ ఉన్నాట దరిద్రుడా. మన ఆయన తీసుకోమంటావా? పోయి మీ ఆయన బాపు ఏందే ఈ శంకర్ మామూలు ఇంటికి వచ్చేద్దాం ఒకసారి. ఎందుకు మళ్ళీ పంచాయతీ పంచి పెట్టిల్లు? నా పేరు వాడతాను కదా, రత్నాకర్ బాబాయ్ని తీసుకొని వస్తా అని. అట్లా అది ఒక చిన్న పని ఉన్నది, నువ్వు అత్త నీకే తెలుస్తుంది పా. నాకు పని ఉన్నది, బర్రగాలి పోలే నేను. అరే రా బాబాయ్. అరే నాకు పని ఉన్నది రా నాయన, నాకు వీలు కాదు. మీరు 20 రోజులు తిరగక నన్ను ఖరాబ్ చేస్తారా? నువ్వు రా, అంగేసుకోపో, ఫస్ట్ అంగేసుకోపో కదా, తొందరరా. అడిగి పోయి మాట్లాడు ఏందో అమ్మా టార్చర్ నది. ఎట్లరా ఏడిది ఎట్లా నీ బొందా? రారా పొద్దుపోతుంది రాలి. ఏం పంచాయతీ ఏం కథ జిల్లి రారా ప్రయత్నం రాలి. సౌమ్య ఇట్లా ఏం చేస్తాం? ఒంట్లే ఉన్నది, అత్తమ్మ ఉన్నది, సౌమ్య ఉన్నది. అంటే నీకు ముచ్చట చెప్పాలమ్మా. ఏంటిది? ఒక్క నిమిషం. ముచ్చట చెప్పాలని ఫోన్ చేస్తావేందే? హలో, ఏడాది వచ్చిల్లా అదా పిల్లేరి పిలువనా బుజ్జిని? పిలువ ఒకసారి. సౌమ్య రావిడా? బాగా వచ్చింది. ఏం భయపడ కూర్చో. వద్దు అడుగుతా. రారా ఏమైనా శంకర్, ఎంత మంచినారా? అంత మంచి. అబ్బా అల్లుడు నువ్వయ్యా నాకు. అల్లుడువైనా నువ్వే, కొడుకువైనా నువ్వే. నీకు చెప్పిన లేదో పనులు రాలని తెలుసుకొని నాకు ఇప్పుడు టైం మీద పనికి పట్టుకొచ్చిన నువ్వు. చాలా సంతోషం అనిపిస్తుంది. నువ్వు
కూలికి తీసుకొచ్చినారా నన్ను పుట్టాడు పనులు నాకు ఇంటికాడ కూలి కాదు నువ్వే ఓ మామ కూలికి కాదు మామ చెప్పేదాకినావా ఇదివరకు ముచ్చట చెప్పాలని చెప్పలేదా గదే ముచ్చట నేను పనులు ఎత్తలేను నేను చూస్తానా పనికి కాదు మామ నేను చెప్పేదాకి నువ్వు జరా ఏంటిది ఏం లేదు కానీ సౌమ్యకుని నాకు ఇక పెళ్లి జరగదు ఎందుకు ఎందుకంటే సౌమ్యనట వాడిని లవ్ చేస్తానట ఎవరు వాడిని ఏంది నా బిడ్డ కావాలి లవ్ చేసిన నువ్వు మంచిగా ఉన్నావు మరి వారి కిటికీ వాళ్ళు చేయలేదు అదే వీళ్ళు లవ్ చేసేది ఆ పిల్ల ఏం లవ్ చేస్తుందంట మరి నువ్వేం పడికి పోతావురా గుళ్ళపడి తిరుగుతున్నావు కదరా కొబ్బరి చిప్పలు తింటానికేనా ఇక నువ్వు కూపన్ బియ్యానికి నువ్వు ఓటక్కే పుట్టినావు అంతే అడుగు మామ ఒకసారి అడుగు సౌమ్య అవునా బిడ్డ నువ్వు లవ్ చేస్తానవా ఇంకా వాడు ఎట్లా నచ్చుడు నీకు వాడు దొంగ పొల పట్టి కొట్టినట్టు వాడు చూస్తేనే ఒక కరం వస్తుంది ఏంటి ఎట్లా కలపడి బిడ్డ గమని ఎట్లా చేస్తావు నువ్వు ఆగు మామ అరవకు తోల ఇంటికి చదువుతుంది సరే ఆ డోర్ పెట్టి ఫస్ట్ నలుగురు తెలవాలమ్మా మనం మాట్లాడుకునేది ఎవరు రాకుంటాడు అది పెట్టు ఏందే బావది గమని చూస్తే ఎవరికన్నా నచ్చుతాడా ఓకారం వస్తుంది మనం చూస్తారు ఎట్లా కలపడి బిడ్డ కరిలేక గమని ఎవరు చదువుతారు బిడ్డ కుక్క కూడా పెడుతుంది వాడిని నువ్వు బాగా అందంగా ఉన్నావు నా బిడ్డ అంటే గమని లవ్ చేస్తుందట ఏమన్నా బిడ్డ వాడు కర్రగా జిడిగింది లెక్క వాడిని ఎవరు లవ్ చేస్తారా బిడ్డ చేయబుద్ధి అవుతుంది అంకుల్ ఎందుకు చేయబుద్ధి కాదు ఏంది ఈ పోరాలు పాడగా ఈ పొరాలకి ఎవరో అమ్ముడుతుందేమో కానీ ముఖం మీకు ఏం కనబడుతుంది బిడ్డ నాకెందుకు కనబడి కాలపడతలేదు ఓ అందం లేడు సందం లేడు చదువు లేదు శాస్త్రం లేదు పని లేదు మాట లేదు ఇప్పుడు వాడినా నేను లాభం సౌమ్యని అడిగినావా సౌమ్య చేస్తున్నావా లవ్ చేస్తున్నావా మరి ఇంకేందా పాటికి 10 సార్లు వాడెట్లున్నాను మావానికి ఏందా బంగారంలో ఎప్పుడు కృష్ణుని కలరు కొయ్యలో పెట్టి సాగదీసినట్టు మంచిగా కొయ్యున్నాడు వానికి ఏమో అయిందట ఎట్లున్నాడు వాడు ఎట్లా నచ్చుడు వాడు తప్పు పెడితే బుద్ధి కాదు తిరగా ఎవరు తినమంటే నువ్వే చస్తావు నీ కడుకు వెనక బిర్యానీ తినిపిస్తే కన్నా నువ్వు ఉండురా బాబు ఎందుకు వచ్చిల్లా మీరు ఎందుకేనా నువ్వు అలిగలిగి పోతా అంటే నువ్వు గొంతు కచ్చుకోవడం నాకు ఇష్టమైన అల్లుడి కాదు నువ్వు ఏదో నా అల్లుడు చెప్పింది కదా అని ఆలోచిస్తాను దాని మీద నేను సో వీడు అందగాడట అయినా ఏం పని లేదు అది చేసేది నువ్వు పని పాటలు ఎప్పుడు తింటావు రోడ్లో పొంచి పని అంటావా నాకు ఆల్రెడీ 10 బార్లు ఉన్నాయి అరే ధైర్యం పెట్టుకో నువ్వు ఇప్పుడు ఏం టాటా వేసి కొనరా టాటా వేసి కొంటాడు ఇయ్యాడు 6 నెలలు ఇంకోటి కొంటాడు ఇంకా 6 నెలలు ఇంకోటి కొంటాడు 2 నెలలు పోయిందనుకో పెద్ద డీసీ కొంటాడు ముల్కండు డైరీ లెక్క అరవింద్ డైరీ అని పెడతాడు వాడు శ్రీమంతుడు అయితే చూడు పెద్ద నెలల పంట ఎంత పొడుగు ఉన్నదో నువ్వు అవుతావురా నాయన నువ్వు శ్రీమంతుని అవుతావు వానికి ఏం తక్కువనే ఆయన వాడు ఒకటి ఇట్టపడ్డాడు చేస్తాను శంకర్ నీ బిడ్డ కూడా ఇట్టపడ్డది కాదురా ఇక ఇద్దరిని ఇచ్చి చేస్తే మంచిగా కలిసి ఉండరు నీకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు నువ్వు మధ్యలో మాట్లాడకు నువ్వు ఆగు బాధలకైతే పక్కవాడు నా బిడ్డ బతికి అయితే అయిపోతుంది చూసినావా అంటే తెల్లారైతే నా బిడ్డ పెండ తీసి పెండలేయాలి ఆ బర్ల పాలు పిండాలి ఆ పాలు పట్టుకపోవాలి వాడు అసరికి మనకి దండి పెట్టాలి అరే అట్లా కాదు మామ నువ్వు అడిగినావు కదా ఏం చెప్తాడని ఎగ్జాంపుల్ చెప్పిండు ఆఖరికి ఆ బర్రెలు కాసైనా బతుకుతాడు కానీ వాడు ఏం పనిగల్లోడు కాదని చెప్తలేడు అంతే సామెత ముచ్చట అన్న నాకు అసలుకి మనకి ఇచ్చిన నచ్చుతుంది ఇయ్యకు మంచిది నేను కూడా వేసుకోను మా ఆగ్రా బాబు అన్నం మాట్లాడుతున్నారు అట్లా ఏడ దొంగ పొల పడితే పట్టుకొని తిందామని చూసుకుంటే తిరుగుతాడు వాళ్ళ పని. అరే ఇప్పుడు ఆమె ఏడుతాంది మంచిగుందా? ఓడి చేయబోయి ఓడి చేస్తాను మేము పెళ్లి చేద్దాం మేము సంబరపడితే ఇదో పని చేసింది మాకు నా మాటిని కాదు మామ ఇప్పుడు నువ్వు గట్టి ఊరుతావు ఆమె ఏమైనా వేసుకున్నది అనుకో ఇబ్బంది అవుతుంది జర నా మాటిని మామ ఈ ఒక్కసారి అత్తమ్మా ఒక్కసారి నా మమ్మడు మంచిగా చూసుకుంటాడు మంచోడైనా ఏమైంది అద్దు నీ పొలాలు మంచుకున్నాడు ఏం కాదు బిడ్డ అయ్యా ఒకటే ముచ్చట వాడు నాకు దూరపోడేం కాదు నీ తమ్ముడే నీ ద్వారా నాకు సుఖమే నీకు ఇంతగానో బదిలాడుతాను నా మీద నా బిడ్డ ఇష్టమై ఒప్పుకున్నాను అనుకుని ఒప్పుకుంటాను చప్పట్లు కొట్టరా కథ స్వీట్ తెచ్చిన అరే అన్న ఏ ఊక వాడు బుబ్బే తినబుద్ది కాదు వాడు కరం వస్తుంది వాడు ఎట్లా నచ్చుడు నీకు బో తినబుద్ధి ఏందో పూట వీళ్ళ కళ్ళ సందర్శ చేద్దామని వచ్చింది అసలు ఎట్లా కనపడుతుందో వీడు ఏమున్నది నీ దగ్గర అయిపోయింది తమ్ముడు ఇస్తా అన్నాడు కదా ఓ రోజు మంచి రోజు చూసి
మాట్లాడుకున్నా ఏమన్నా కలం ఉన్నప్పుడు మన పొంగ అంతే మాట తిక్కినా పడాలరా. ఇస్తానడే ఎదురా ఇస్తానడా మంచిదా అసలు వాడు ఏందయ్యా వాడి మాట ఏంది వానికి క్లారిటీ లేదు నాకు ఇక్కడ అర్థమైతే నేను పోతాడా అంటే మీరు ఇస్తాను ఆనందంలో ఏం మాట్లాడుతున్నావు వానికి అర్థమైతే లేదు అంకుల్ మళ్ళీ వస్తాం నర్రా. నేను పోతానన్న సాయంత్రం అన్నట్టు చెప్పు ఇంతలో జాబ్ చూసుకో. సరే అన్న. ఏంది అది తిక్కలోడు అది తిక్క మాట్లాడుతానేందే ఎక్కడ దాపరమైన విన్న పానానికి మామ గట్టిగా అరవకు. ఏదో వాడు టెన్షన్లో మాట్లాడుతాడు, వాడు భయపడతాడు మామ. నేను అనేది ఏంటంటే ఇద్దరు ప్రేమించుకున్నారు, వాళ్ళు పెళ్లి ఎత్తే అయిపోతుంది, వాడు ఏదో పని చేసుకొని బతుకుతారు వాళ్ళే. అయ్యా నా బిడ్డ చిన్నప్పటి నుంచి ఏది అడిగినా కూడా కాదనుకుంటూ ఇచ్చాను దానికి నేను ఇలా ప్రేమించింది అని ఒక్క మాటతో తప్ప నాకు వాని మీద మాత్రం ఇష్టం అసలుకే లేదు. మళ్ళా పైగా పెద్దను అడుగుతాను పెద్ద నోట నీ మాట నేను తీసేయలేను, అందుకే నేను నీ పెళ్ళికి ఒప్పుకుంటానన్నయ్య. ఏమంటావే? వాళ్ళు చూస్తే అన్నమే తినబుద్ధి లేదు. నీ అన్నం కూర పాడుగన్నాడు ఇట్లా ఊకి అన్నం దీనికి ఊకే బువ్వే కావాలి. వాళ్ళు చూస్తే ఒక వస్తుంది వాడికి ఇస్తాడట. సరే మామ నాకు ఫోన్ వస్తాను, ఇక పోతాను. సరే ఇట్రా బిడ్డ, ఇటు కూర్చుంటారా బిడ్డ. చేసేటి చేసి ఏం తెలియనట్టు మళ్ళీ కూర్చుంటారు. అసలు ఏమైతుంది బాడీ ఏది తక్కువ పట్టుకొని కూర్చున్నావు? ఆకలి అవుతుందా? అన్నం వేసుకురానా? ఏం మాట్లాడతానవే? ఏంది ఇంట్లో ఇంత పెంట జరిగింది ఆకలి అవుతుందా అనే? ఈ టైంకి ఎవరైనా పోయి తింటారా? అన్నం వేసుకురానా అంటావా? తలకాయలేందానా? మరి ఎందుకు ఒప్పుకున్నావు వాళ్ళతోని? అల్లుడు వచ్చి పెద్ద నోడుతో అడిగే వాళ్ళిద్దరు ప్రేమించుకున్నట్టే మామ, వాళ్ళిద్దరు పెళ్లి చేయి అవును అని ఆయన నన్ను బతిలాడబట్టే. అయినా మాట కాదనుకుంటే తీసి పారేయకుండా ఒప్పుకోవాల్సి వచ్చింది. అది నువ్వు కూడా మంచిగా మాట్లాడినా ఇప్పుడు నన్ను మీద ఆయనకి ఎగురుతానవా? నీకు ఏం తెలియదేవే? మంది మీద మాట్లాడే సాధ్య కదా, నా మీకైతే కుక్కలాగలే ఎత్తావు. ఏయ్ కుక్క విక్కనకు నువ్వు ఎవక ఇదే గతి నా మీదనే పడుతుంది. దీని ప్రతాపం అంతా నా మీద చూపిస్తుంది. ఏ గురం తెలియదు సగురం తెలియదు. తెల్లారు ఎత్తి రోడ్డు మీద పెట్టు నేను 10 మందిలో తిరగడం నా తలకే ఎక్కడ పెట్టుకోవాలో నాకు అర్థమైతే లేదు. నా గోసలు నేను ఉంటే ఇది నా మీద అంటది. ఛ మా సాగతే అన్ని తీసుకొచ్చిన తినే గీసండి పెడతాడు. కాదు బిడ్డ, లోకం మీద గంత మంది ఉన్నారు, గవాడు ఎట్లా చిన్నకి నాకు అర్థమైతే లేదు. అరే చేసి అని చేసి మళ్ళీ తలకే కిందకి వేసుకొని చూస్తుంది. ఆవని గింత జరుగుతుంటే ఒక్క ముచ్చట చెప్పా నాకు నువ్వు సపరేది మళ్ళా. ఏమో అంకుల్ నాకు ఇప్పుడు తెలిసింది, ఏం అర్థమైతే లేదు. నీకు ఇప్పుడు తెలిసింది? ఎల్లరైతే ఒక దిక్కుపోతాం మీరు, కాలేజీకి రాకపోగా మీరే పోయిపోతారు కదా. ఇప్పుడు తెలుసా నువ్వు చెప్పుకోవా? మరి వస్తుంటే సంగతి నీకు తెలియదా? ఓ చదువు లేదు, శాస్త్రం లేదు, పని లేదు, పాట లేదు, తెల్లలేదు రోడ్డు పట్టుకొని తిరుగుతాడు. ఏమన్నా వాడు వాడు కర్రే కాలపడ్డాడు. మరి అంత గలీజ్గా ఏమి ఉండడు, మంచిగానే ఉంటాడు కొంచెం. చీ 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 ఏందో ఈ కాలం పోరగాళ్ళు, ఆడి పోరగాళ్ళు పూర్తిగా అసలు టేస్టే లేదు, అధ్వానం తయారైనరు. మరి అంత కర్రే ఉండ అంటున్నావా? వాడు గుర్తొత్తిన నాకు మొత్తం జర్రులు పడుతుంది పానం అంతా. చీ పోరగాళ్ళకి నా వారైతే నీ బయటికి పోతానే నాకు ఇక్కడ ఉంటే పిచ్చిలేసినట్టున్నది. ఏం జరుగుతుంది అసలు? నాకేం అర్థమైతే లేదు. అరవింద్ నీళ్ళ పోయేసుడు ఏంది అసలు? నాకేం పిచ్చిలెత్తుంది. అదంతా నీకు తర్వాత చెప్తా కానీ మనం బయటకు పోదాం. అమ్మా మేము బైక్ కడుకోవేస్తాం. ఏమో నువ్వు బాయి కడికే పోయి ఏటన్నావో మొదట్లో వచ్చిన దానిగా బాయి కడిగి పోయేస్తామ్మా అంటున్నావా? అయినా అన్ని మాకు చెప్పేసి ఎత్తానవా నువ్వు? అబ్బో నిన్నేమన్నది బిడ్డో, నిన్నేమనంటే నీ అయ్యే కోపం. అయ్యే బిడ్డలు కలిసి ఆమెకే ఉరికొస్తారు మళ్ళా. ఏంది అసలు ఏమైతుంది? అరవింద్ నిన్ను లవ్ చేస్తుడు ఏంది? మీ వాళ్ళు పెళ్లి ఒప్పుకున్నాడు ఏంది? నాకు ఏం చెప్తలేవు నువ్వు. నువ్వు ఉండే చెప్పమంటే ఉండు ఉండు అంటది ఇది. హలో హలో ఎక్కడున్నావు? ఇంటికాడ.
5 నిమిషాలల్లా నువ్వు మా బావి కాడికి రా, లేకపోతే అస్సలు మంచిగా ఉండదు. అరే ఎందుకు సమ్మి ఏమైంది? ఎవరికి ఫోన్ చేసినవి? నేను పిచ్చి కోపంలో ఉన్నా, నన్ను నొర్రియకు, తప్పుడే కూర్చో. ఏ హాయ్ పావని. రా రా రా, నా తాత మనవడా. గిడికి రమ్మన్నారు. తాగితే నీకు సోయి ఉండదా? ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు? సోయి ఉండదా? అంతా వేస్ట్ చేసినావు నల్ల మొక్క పొడ. సిగ్గులే దిగు, కిందికి దిగు. సరే చూడు సిగరా సార్. మేడం హలో. ఏం ఫోన్ ఇచ్చేవాళ్ళు? నీకు ఫోటో ఇస్తారా ఇట్లా? ఏమైంది? లేదా టైటానిక్ సినిమాలో ఫోన్ ఇచ్చినట్టు ఇస్తారే బ్రా? చెత్త మొక్క పొడ. నువ్వు సౌమ్యలో చెప్తున్నావా? నేనెందుకు ఎత్తాను మెంటల్ దానా? మరి పెళ్ళి అన్నారు. అది దరిద్రుడు నిన్న తాగేదేదో వర్రిండు వీని చెత్త. తాగుపోడు. నిజమానే? నీకు తెలుసా ఇది? తెలుసు. నిజమే. అయినా నేను సమయంలో వేసినట్టు నీకెందుకు కోపం వస్తుంది? నువ్వు అంతా చేసినావు ఇదంతా. ఐ లవ్ యూ. ఏంటిది? ఒక్కసారే చెప్తారు, ఊకుగా చెప్పరు. ఏమో ప్రపంచంలో ఇట్లా కొట్టేలా చెప్పింది నువ్వే కావచ్చే. అదంతా కాదు, లవ్ చెప్తున్నావు లేదా ఒకటి చెప్పు. చేస్తానా? ఐ లవ్ యూ చెప్పు. అయితే ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ. పెద్దగా చెప్పు రా, గట్టిగా చెప్పు. ఐ లవ్ యూ. రాక్షసి అవుతుంది. కుక్కను పెట్టిన దెబ్బలు బాధ తగ్గుతుంది. ఓకేనా? కూలా కూర్చుందామా? కొట్టావు కదా, పట్టు కూర్చుందాం. పట్టు. నువ్వు చేసింది అంతా పొద్దుగా నుంచి తలకాయ అంతా ఖరాబ్ అవుతుంది నాకు. దేనికి? దేనికంటే మీ ఇద్దరు పెళ్ళేడవుతుందేమో అని. అంతా ఈ తాగుబోతు మొక్కపడి చేసిన కథ. ఇప్పుడు నేను అరవింద్ పెళ్లి చేసుకోను. నేను తీసుకోను. నేనేమో చేసుకుంటా నెంబర్ పడతాను కావచ్చు. నేను కూడా చేసుకోను. అరే నేనేం కావాలరా? నువ్వే చేసుకుంటే తీరా దరిద్రుడా. కానీ వీళ్ళు ఒక ప్లెజ్ జరిగింది తెలుసా? ఏంది? ఇదంతా అవుట్లోనే కదా పావన్న కైలో సంతోషం వాళ్ళది. నీ ముఖం పలుతారా దరిద్రుడా. నువ్వు లేదో టెన్షన్ పెట్టినావు నాకు. అరే నేనేం చేయాలరా? టెన్షన్ నాకు ఏం చెప్పాలని అర్థం కాలే. అయితే మంచిగా తేరా ఉన్నట్టుగా నా పేరు నూకినవా? స్వాతన తెలితే చంపుతాడు. పోయి మా బావతోనే పెట్టిరు బాగోతాం. మా మామకు తెలితేనైతే ఉరివేడి చంపుతారు అయ్యా. అసలు నన్ను ఎట్లు ఒప్పుకున్నారా మామ? నాకు అర్థం అవుతుంది. సరే కానీ పావని, ఎన్ని నుంచి ఇలా చెప్తున్నాను చెప్పాలి. మొన్న కింద పడ్డా కదా, నీ తాగి ఇంత కథ చేసినావు. ఇప్పుడు వల్ల అట్లా అయిపోయింది. అరే ఈ విషయం ముందు తెలితే ఎప్పుడో పడెత్తున్నావు. ఇవే సరే అని మీ ఇద్దరు దాదోలెత్తాలు దేనికిరా? ఓరు వారి నీ లవ్ సక్సెస్ అయిందిరా, దావతీయరా? నీ ముఖం చూపెట్టవరా దరిద్రం. మళ్ళీ నీతో ఇంకా తాగానంటేనే నీ లవ్ సర్కిల్ లో పడ్డది. ఇంకా దావత అడుగుతున్నావా? సరే కానీ చెప్పు. వీడేం చెప్పాలరా? నమస్తే మా. ఏం లేదు అట్లనే ఉన్నావు. నువ్వు కా పూరి పక్క పడి కూర్చుండేంద్రా? సౌమ్య అనుకొని ఏంద్రా క్వశ్చనాలకి మీద ఉంటాయి రా మాటలు నీకు అట్లే ఎత్తకపోతాయి. సౌమ్యగా ఎట్లా కూర్చుంటావురా నువ్వు? అవు సౌమ్య, నువ్వు గానదు కానీ పక్క పడి ఎందుకు కూర్చున్నావు బిడ్డ? నేను అనుకుని కూర్చున్నామా? అంతేనా సౌమ్య? అరే ఏందిరా నీ కడుపులో ఉన్నాయా నాలుగు నేరా మాటలు? నీకు అందరి మాటలు మేము మాట్లాడతావా? లేదు చెప్పింది సౌమ్య నాకు. అయ్యి అసలు ఏంటిరా నువ్వు ఎక్కడి చెప్తావు నీకు మాటలు? అదో నవ్వుతాడు మళ్ళీ పిక్చర్ పంపించేవారు నువ్వు. అవని గివిన్ పక్క పడి ఎందుకు కూర్చున్నావు బిడ్డ నువ్వు? వీడి పెద్ద వేస్ట్ కాడు బిడ్డ. నా బిడ్డ జీవితాన్ని నాగం చేసిండు. నా బిడ్డను ప్రేమించి నా బిడ్డని ఎంబడిపడి నా బిడ్డ జీవితాన్ని సర్వనాశనం చేసిండు. ఏంది నీ నాగం చేసిన? నీ బిడ్డ జీవితం నీ బిడ్డ ఎంబడిపడి లవ్ అన్నది, కోసుకుంటానన్నది. నువ్వు లేకపోతే సత్తా అన్నది. ఈ 2 తెలుగు రాష్ట్రాలు అందగాడు దొరకడం నా బిడ్డ కోసుకుంటానన్నాడు వీని కోసం. మరి నా బాధలు నేనుంటా గీడికి వచ్చి గీడి ఎందుకున్నావు అని అడుగుతాను. నీకేం బాధలరా? నా బాధలు ఏంద్రా అంటే వానకాలం వర్షాలు ఎందుకు పడుతుందో తెలుసు. సల్మాన్ ఖాన్ పెళ్ళి ఎందుకన్నా అర్థమైతలేదు. అసలు ఇదేం జరుగుతుందో కూడా అర్థమైతలేదు. నేను అడిగింది ఏంటిది, నువ్వు చెప్పేది ఏంటి? దానికి సంబంధం ఏందిరా? సంబంధం ఉండదు. సంబంధం ఎందుకుంటది? నేనంటే ఇష్టం ఉంటే సంబంధం ఉంటుంది. నేనంటే ఇష్టం లేదు కాబట్టి సంబంధం ఉండదు. అయినా ఈ సంబంధం లేదు, సంబంధం కాబట్టి నాకు సంబంధం లేదు. అందుకని ఇక్కడ సంబంధం లేకుండా పోతాను. పారా
నేను అడిగేదేంది, వీడు చెప్పేదేంటిది? ఆ వానకు నువ్వు నాకు సంబంధం ఏంది? ఆ సల్మాన్ ఖాన్ పెళ్ళికి కూడా నాకు సంబంధం ఏంది? అసలు వీడు ఏం మాట్లాడుతాడు? వీడికి పిచ్చి లేచిందా, నాకు పిచ్చి లేపుతాడా? అసలు ఏంది నాకు ఏం అర్థమైతలేదు. అవు వీడ, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చిన సంగతి కూడా మీకైనా సంబంధం ఏమైనా ఉన్నదా లేదా? అబ్బో ఏమో నా కర్మ, మీరు ఏమైనా చేయరు. నాకు పిచ్చి లేదు మీతో మాట్లాడుతా అంటే. ఆ బాయికాడ పైన ఏం జరుగుతుంది, తను ఇంటికి పోయినాడు. అమ్మ జేరు నుండి దొరికిటోళ్ళరా. అయినా ఏంద్రా దరిద్రం ఈరోజు అంతా మనం నెత్తి చుట్ట చెట్టుకున్నది. దరిద్రం కదా నువ్వు దరిద్రుడు. ఏం మాట్లాడాలి, ఎక్కడేం మాట్లాడలేదు. ఎదవకి ఎప్పుడు నేనే ఫోన్ చేయాలి, ఏం చెప్తుండో ఏమో. ఫస్ట్ ఫోన్ చేద్దామని ఉండనే ఉండదు వీనికైతే. ఇదేంది ఇప్పుడు ఫోన్ చెప్తాను. హలో హలో, ఏం చెప్తున్నావురా? ఏం లేదు అట్టిన ఉన్నా. మరి గట్టిగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తేందిరా ఫస్ట్ నువ్వు? ఇప్పుడే చేద్దాం అనుకున్నా, అంతలో నువ్వు చేసిన. నమ్మినతి. సరే సరే. తిన్నావా? చోకులు ఏకరా. నిన్ను చూడాలని ఉన్నది. నిజమా? రా అయితే చూడబుద్ది అయితే. రావాలా? ఏడికి? మా ఇంటికి. ఇంటికి రావు? మీ ఇంట్లో వెళ్ళలేరా? లేరు. మరి గింత లేట్గా చెప్తాను. ఒక్క నిమిషంలో వస్తా చూడు. నువ్వా? అంత సీన్ లేతి. మా అన్న పేరు చెప్తానే పిడిసచ్చిన వాళ్ళకి చేస్తావు. అత్తవా ఇప్పుడు? అంత లేదు, ఇప్పుడు నిజంగా మీ ఇంటికి వస్తా చూడు. సరే రా చూద్దాం. నేను మొఖం వస్తాడు ఇద్దా ఓవరాక్షన్ కాడు. ఏదులు కొట్టామంటే మాత్రం వస్తు. ఇంటికాడ ఇవ్వలేరట. బంగారం రమ్మన్నది, పోయేసి వస్తా. వాడైతే దొరికాయి నాకు. వాడిని ఏ కాడికి నరుకుతా వాడిని. కమలాపూర్ పోతా అన్నావు కదా అన్న. రాలే కానీ అయినా నీకెందుకే? అరే ఎందుకంత కోపం రా? అన్నం పెట్టుకురమ్మంటావా? అన్నం అది నన్ను 2 గంటలు నువ్వు డిస్టర్బ్ చేయకు. ముందా గేట్ అయిపో. నువ్వు ఒక్కొని పోయేది ఒక మధ్యలో నేనెందుకు రా? రాబాయ్ కూడా నాకెందుకు భయం ఎంత అందరూ అన్నప్పుడు నేనే ఉన్నది. నీ ముఖం పవన్ నాకు ఫోన్ చేసి చెప్పింది, వాళ్ళు అన్న లేడర్దా. మా అత్తగారిల్లు రైట్ లెగ్ వేసి ఈ ఇంటికి రాజును రా. ఏడి రారా? ఇంద్రా సినిమాలో చిరంజీవి కంటే ఎక్కువ బిల్డప్ ఇస్తున్నావు కదరా బాబు. ఈ ఇంటికి రాజును రా. ఇదిగో మా ప్రేయసి రోజు వండుకునేది. లేలే చాలు గాని లే. ఈ బల్ల మా మామగారు మా కోసం చేపించారు. మేము ఇలా నిద్రపోతాం. ఈ కుర్చీ మేము ఆశ్రయం కావడానికి మా మామగారు చేపించారు. జుబ్ జుబ్ జుబ్. ఎవరక్కడ? మా పాదాలు ఒత్తండి వచ్చి. అచ్చిరా, అందుకోండి మా పాదాలు ఒత్తండి. ఏం పెట్టొస్తా అన్న నమస్తే అన్న. ఏందిరా ఇదంతా? ఇంటికనే ఉన్నావు అన్న? లేదురా, కమలాపూర్ ఉన్నా. నమస్తే. సరేనా, మంచిది, పోతాను. రా రా. ఎందుకు వచ్చిరా ఇడికి? ఈడ తీసుకొచ్చి నాకేం తెలియదు. ఎందుకు వచ్చినావు? నన్ను అడుగుతావురా? అదే కాదన్నా, అది ఈసారి సర్పంచ్ పోటీ చేస్తాను అన్న. అరే నేను చేస్తా, నీకెందుకురా? లేదు, నువ్వే చేయాలన్నా. నువ్వు చేయకుండా ఎట్లుంటావు అన్నా? నువ్వే చేయాలి. అది ఎట్లుంటావు? రారా, నీతో పన్నా, నువ్వు ఇటు రారా. కూర్చోరా. పన్నా అన్న. అరే పని అందరిలో ఉంటాయి, కూర్చో అన్న. రైట్ అన్న, పోయేస్తా అన్న. నువ్వెక్కడికి రా, నా తోడుకుండు. అరే నేనెందుకన్నా మీ ఇద్దరి మధ్యలో? అవును కానీ నేను చూస్తా ఏదో తేడా కొడుతుందిరా. అయినా మీ అన్నకు సపోర్ట్ నువ్వు నాకేంద్రా సపోర్ట్ చేసేది? గట్టి కొత్తగా చచ్చిపోతారే. చెప్తా చెప్తా. ఇది కొంచెం సచ్చట్టున్నా. అది అన్నకు సపోర్ట్ చేయాలి కదా, చేయాలి కదా. చెప్పురా. అదేరా, అది మా అన్న ఊరిని దోసుకుంటాడు.
నువ్వైతే ఊరిని కాపాడుతావని. నీలాంటి ఆదర్శవంతులు ఉంటే మాకు కూడా కొంచెం ఆదర్శంగా ఉంటుంది అన్న. అదే నువ్వు పోయినసారి ఉన్నప్పుడు మంచిగా అయింది కదా ఊరంతా. కొన్ని నీళ్ళు ఎత్తురా. నీళ్ళ స్ప్రైట్ వద్దారా? స్ప్రైట్ నేను వచ్చిందండి. నీళ్ళు చాలు. రైట్ ఎందుకన్నా? స్ప్రైట్ ఎందుకని? అసలు మీరు వచ్చిన కథ ఏందో తెలియాల నాకు. లేదు, నీలాంటి వాళ్ళు ఊరికి సర్పంచ్ కావాలన్నా అంతే. నీ విదొచ్చు, నువ్వు సర్పంచ్ ఉండాలనే వచ్చినావు. నీలాంటి గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి, ఆదర్శవంతమైన వ్యక్తి అదొకటి ఉండాలని వచ్చినాం. సరే రా, నేను పూర్తి నన్ను ఎవరికి గెలిపిస్తారా? ఎందుకు గెలిపిరానా? గెలిపలేదా పేరు సరే? మేము దగ్గర నుండి ప్రచారం చేస్తామన్నా. చేస్తాం, ఎందుకే దగ్గరుండి చేస్తాం. తమ్ముళ్ళు లెక్క గెలిపారా నన్ను? గెలిపిస్తా. గిద్ది చష్ట తమ్ముళ్ళు లెక్క నువ్వు. తమ్ముళ్ళు లెక్కలంట. సరే అన్న, పోతానన్నా. కొట్టకు, దెబ్బ రాక్తాను. సరే పోయిరా. పోదామా? ఓకే అన్న. సర్పంచ్ పోతాను. నువ్వు రా అన్న. అరే సర్పంచ్ నువ్వే అన్న. నువ్వే అన్నా. నేను అంక గెలవకోవాలి, ఇద్దరిని కోసి బొంద పెడతా. సరే అన్న. ఎందుకు ఫైర్ అన్నా? నువ్వే సర్పంచ్. సర్పంచ్ పదరా కాలేజ్. జర్రుంటే వాడు నన్ను చంపరా. నవ్వుతున్నారా దరిద్రుడు నీకు? నాకు ఎందుకు నవ్వు వస్తుందని నీకు తెలుసా మామ? నువ్వు కానీ కిడ్డ నాకు సపోర్ట్ చేస్తున్నట్టు మీ సాధన తెలిసిందనుకో, నీకు ఇంకా సావే. నీ బతకర్థమైపోయింది నాకు. సాగనారా? సావే. నువ్వు అస్సలు ఆలోచించకు మామ. ఇంకా పా ఆ నోరు మీ దోబలు అవుతాయి నోట్లకు. ఇంత సంబరం అవుతుందరా దరిద్రుడు నీకు? నీకు సావే.